హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఈరోజు మన రెసిపీ సొరకాయతో తలకాయ కూర. ఈ కాంబినేషన్లో తలకాయ మాంసం కూర చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. ఈ తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందంగా ఉన్న గిన్నె కానీ లేదంటే కుక్కర్ పెట్టుకోండి. నేనైతే కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకొని 8 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. ఇప్పుడు 4 ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మేక తలకాయ ఒకటి 4 కాళ్ళు కలిపి దీనికి చిన్న సైజు ఆనపకాయలో సగం తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ సైజు ఆనపకాయ తీసుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి. ఇందులో ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టేబుల్ స్పూన్ అయితే 2 స్పూన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనపకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చక్కగా ఇదంతా కలిసే వరకు కలుపుకోవాలి. నేనైతే ఆయిల్ కొంచెం తక్కువ వేసాను, కావాలంటే మీరు కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తలకాయని చాలా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా బ్లాక్గా ఉన్న చోట ఇలా కొంచెం ప్రెస్ చేసి 3-4 సార్లు కడిగేసుకోవాలి. ఇలా కడుక్కున్న ఈ తలకాయ మాంసాన్ని ముందుగా ఫ్రై అవుతున్న వీటిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆనపకాయ ముక్కలు వేయడం వల్ల పులుసు అనేది చిక్కగా వచ్చి జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం ఈ తలకాయని కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఈ తలకాయ మాంసంలో గోంగూర వేసుకున్న, మామిడికాయ వేసుకున్న, ఆనపకాయ వేసుకున్న, దోసకాయ వేసుకున్న రుచి అనేది చాలా బాగుంటుంది. ఇదంతా చక్కగా మగ్గుతున్నప్పుడే ఇందులో రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. చింతపండు రసం వేస్తాం కాబట్టి 2 స్పూన్లు కల్లుప్పు పడుతుంది. 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇలా అయితే స్పైసీగా టేస్టీగా ఉంటుంది కారం ఎక్కువగా ఉంటే. ఇలా 3 స్పూన్లు కారం వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇదంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. చక్కగా ఇదంతా కలిసిన తర్వాత 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత వేరే కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా 2 కప్పులు వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఈలోపు చింతపండు రసం రెడీ చేద్దాం. ఈ తలకాయకి 100 గ్రామ్స్ చింతపండు పడుతుంది. ఇది చక్కగా రసం తీసుకొని పెట్టుకొని 7 విజిల్స్ వచ్చేసాయి. ఇది చక్కగా ముక్క ఉడికింది. ఇందులో చింతపండు రసం వేసుకొని బాగా మరగనివ్వాలి పులుసు. ఈ పులుసు ఎంత మరిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు దీనికి మసాలా కోసం 4 దాల్చిన చెక్కలు, 4 లవంగ మొగ్గలు, 3 యాలకులు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల గసగసాలు వేసుకోవాలి. కావాలంటే కొబ్బరి చెక్క కూడా వేసుకోవచ్చు. ఇది బాగా పేస్ట్లా చేసుకుని ఇప్పుడు ఈ పేస్ట్ని
ఈ మరుగుతున్న పులుసులో వేసుకోవాలి. ఇలా పులుసులో వేసుకుంటే ఈ తలకాయ మాంసానికి ఈ మాత్రం మసాలా ఉంటేనే మంచి ఘాటుగా ఉండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకొని ఒక పావు గంట అయినా బాగా మరగనిచ్చుకోవాలి. అప్పుడే తలకాయ మాంసం పులుసు రుచిగా ఉంటుంది. ఇంతేనండి, చాలా టేస్టీగా తలకాయ మాంసం పులుసు రెడీ అయింది. ఈ ఆనపకాయ కాంబినేషన్లో తలకాయ మాంసం ఒకసారి చేసుకొని చూడండి, అస్సలు వదిలిపెట్టరు. ఈ పులుసుని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ పులుసు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వారానికి ఒకసారైనా ఇలా తలకాయ మాంసం తినాలంట, అదే ఆరోగ్యానికి చాలా మంచిదంట. తప్పకుండా వండుకుంటారు కదూ. చివరిగా చిన్న సలహా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మానసిక ఆందోళన నుండి బయటపడవేయగలిగేది మంచి మాట, మంచి ఆలోచన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.